అందరికీ నమస్కారం. రేపే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న ఎన్టీ రామారావు గారి వర్ధంతి. భారతదేశంలో మొట్టమొదటి పేదలకు పక్కా ఇల్లు ఇచ్చినటువంటి ఎన్టీ రామారావు గారు, ఆడపడుచులకు ఆస్తి ఇచ్చినటువంటి ఎన్టీ రామారావు గారు, పేద బడుగు బలహీన వర్గాలకి సామాజిక న్యాయం చేసినటువంటి గొప్ప వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు వర్ధంతి రేపు వినుకొండలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. దీంట్లో అందరూ పాల్గొనాల్సిందిగా నేను పిలుపిస్తున్నా. ప్రతి గ్రామం నుండి వేలాది మంది కార్యకర్తలతో ఎన్టీఆర్ కి ఘనమైన నివాళి అర్పించబోతున్నాం. 10,000 మంది పైగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కమిటీ సభ్యులందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా అన్ని దానాల కంటే రక్తదానం గొప్పది. మన ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు, మన యువ నాయకుడు నారా లోకేష్ గారి పిలుపు మేరకు, భువనేశ్వర్ గారి పిలుపు మేరకు రేపే రక్తదానం ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. తెలుగు యువత, తెలుగు విద్యార్థి, సోషల్ మీడియా టీము అందరూ కూడా ప్రతి గ్రామం నుండి నేటి యువత రక్తదాన శిబిరంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నా. రక్తదానంలో స్టేట్ లో నంబర్ 1 ర్యాంక్ కొట్టిన వినుకొండ యువతకి హృదయపూర్వక అభినందనలు. ఈసారి కూడా స్టేట్లో నంబర్ 1 వినుకొండ యువత సాధించాలని రేపే ఉదయం 9 గంటల నుండి రక్తదాన శిబిరం మొదలవుతుంది. యువత అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, రండి, కదలి రండి. అన్న ఎన్టీఆర్ వర్ధంతి రక్తదానంతో మనం నివాళులర్పించాలని చెప్పేసి వినుకొండ నియోజకవర్గ ప్రజలందరికీ పిలిపిస్తూ రేపు జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నా.